నా పేరు మంజు అండి. నాకు ఈ కమ్యూనిటీకొచ్చి నేను ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 9.5 ఇయర్స్ అయింది. కొత్త వాళ్ళ కోసం ఎవ్రీ సింగిల్ డే ఐ యామ్ సో ప్రౌడ్ అండ్ బ్లెస్డ్ ఈ న్యూట్రిషన్ పరిచయం అవ్వటం. బిఫోర్ నేను చాలా ఓవర్ వెయిట్‌తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 6 మంత్స్‌లో 22 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నాకున్న చాలా మెడికల్ కండిషన్స్ ఏదైతే సఫర్ అవుతున్నానో ఆ ప్రాబ్లమ్స్ నుండి ఓవర్‌కమ్ చేసుకున్నాను. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్స్, న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకోవటం, కోచ్ చెప్పిన గైడెన్స్‌లో ఫాలో అవ్వటం, లైఫ్ స్టైల్ కరెక్షన్స్‌లో ఏదైతే వాటర్, ఎక్సర్‌సైజెస్, టైమ్ టు టైమ్ తీసుకునే ఫుడ్, వాల్యుబుల్ ఫుడ్, యూజ్‌ఫుల్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం వల్ల, మీల్ ప్లేట్ కరెక్షన్స్ చేసుకోవటం వల్ల, మైండ్ సెట్ కరెక్షన్ చేసుకోవడం వల్ల అమేజింగ్‌లీ లాస్ట్ 9 ఇయర్స్ నుండి నేను అదే ఐడియల్ వెయిట్‌లో నా బ్యాలెన్స్ ఫ్యాట్‌లో మెయింటైన్ చేసుకుంటున్నాను. అండ్ టుడేస్ మై టాపిక్ ఈజ్ అబౌట్ నర్వస్ సిస్టమ్. అండ్ ఇక్కడ టాపిక్‌తో పాటు కొన్ని నా లైఫ్ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చెప్పే స్లైడ్స్ కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. వి ఆర్ నాట్ గోయింగ్ టు ట్రీట్ ఆర్ ప్రివెంట్ ఆర్ క్యూర్ ఎనీ డిసీజెస్. ఇప్పటిదాకా ఇందాక కొన్ని టెస్టిమోనియల్స్‌లో మనం విన్నాము. అవన్నీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అనుభవాలు. ఎప్పుడైతే పౌష్టికాహార లోపం వల్ల వచ్చిన సమస్యలను న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఓవర్‌కమ్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు టుడేస్ టాపిక్ నర్వస్ సిస్టమ్ నరాల కనెక్షన్. మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టము మన భూమి చుట్టూ 3 సార్లు చుట్టొచ్చంట. అంత పెద్దది. అన్ని వేల కిలోమీటర్లు మైన్యూట్, చాలా, 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 చాలా మైన్యూట్. నేను నా చిన్నప్పుడు ఒక ఫ్యాక్ట్స్ బుక్ ఉండేది. అంటే ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ అని. అందులో నేను చదువుకున్న చిన్నప్పుడు పాయింట్ ఇది. సో, అలా కనెక్షన్ చేస్తూ ఉంటే మన బాడీ అంతా కనెక్టింగ్ బిగ్గెస్ట్ నెట్వర్కింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ నెట్వర్క్ సిస్టమ్‌లో 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంట్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్. వన్ ఈస్ సీఎన్ఎస్, వన్ ఈస్ పిఎన్ఎస్. వాట్ ఈస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్‌కి, తల నరాలకి అండ్ వెన్నుపూసకి కనెక్షన్ అన్నమాట. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే మాత్రం మేడప్ ఆఫ్ ఆల్ నర్వస్ సిస్టమ్. అక్కడి నుండి బ్రెయిన్, స్పైన్, వెన్నుపూస నుండి మిగతా సిస్టమ్‌కి అంటే బ్రాంచెస్ లాగా కనెక్షన్ ఉండేదాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో, నర్వస్ సిస్టమ్‌లో మన బ్రెయిన్ నుండి స్పైన్ వరకు ఏదైతే వెన్నుపూస నుండి కనెక్షన్. లైక్ ఎగ్జాంపుల్ నర్వస్ సిస్టమ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుందంటే, చిన్నది వేడి గాని, చల్లటిది గాని ఏదైనా దెబ్బ తగిలినా మనకిలా సెన్సెస్ ఇలా టచ్ అవ్వగానే ఇట్లా టక్కన వెనక్కి లాగేసుకుంటాం. ఎందుకు? మన వేల కిలోమీటర్ల స్పీడ్‌లో మన ఆలోచనలు గాని, మన యాక్షన్స్ గాని మన బ్రెయిన్‌కి రీచ్ అవుతుంది. ఇన్‌సైడ్ అవర్ బాడీ చాలా పెద్ద మెకానిజం ఉందంటాం. మనం ఎవ్రీడే డిఫరెంట్ ఆర్గాన్ గురించి, డిఫరెంట్ సిస్టమ్ గురించి, బ్రెయిన్ గురించి, డైజెస్టివ్ గురించి, హార్ట్ గురించి, లివర్ గురించి, కిడ్నీ గురించి అన్నీ డిఫరెంట్‌గా నేర్చుకుంటున్నాం. కానీ వీటన్నిటిని కనెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే నర్వస్ సిస్టమ్. రైట్? ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మన బ్రెయిన్ ఒక హాఫ్ కేజీ అంత న్యూరాన్స్, లైక్ చాలా మల్టిపుల్ సాఫ్ట్ జెల్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది. అది చాలా పనులు చేయాలి. ఇంటలెక్చువల్‌గా ఆలోచించాలి, కాగ్నిటివ్‌గా ఫంక్షనింగ్ చేయాలి, మనకి లాజికల్‌గా థింక్ చేయాలి. అండ్ 2 థింగ్స్ ఉంటాయి. లైక్ నేనెప్పుడో ట్రైనింగ్‌లో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మనం వ్యక్తితో ఎలా బిహేవ్ చేయాలి? ఒక పర్సన్ హస్బెండ్ అయితే ఎలా ఉంటాం? బ్రదర్ అయితే ఎలా ఉంటాం? ఫాదర్ అయితే ఎలా ఉంటాం? ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? మన థాట్స్. మన బ్రెయిన్ సిస్టమ్ డిజైన్ చేసుంటుంది. సో, అదే బ్రెయిన్‌లెస్ ఫెలో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారంటారు. ఎందుకు? వాళ్ళకి ఆలోచన విధానం తెలీదు అని చెప్పేసి. ఎప్పుడైతే నర్వస్ సిస్టము ఈ కనెక్షన్ మన బాడీకి వెన్నుపూస నుండి ఎప్పుడైతే బ్రెయిన్‌లో చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్ వచ్చిందో, మన బాడీలో ఉన్న కనెక్షన్స్ అన్నీ కట్ అయిపోయి హ్యాండ్, చెయ్యి పని చేయకపోవటం, ఇలా పారలైజ్డ్ అటాక్ అని చెప్పొచ్చు. సో, ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్‌గా ఉంటేనే నర్వస్ సిస్టమ్‌కి కనెక్షన్ కరెక్ట్‌గా అందుతుంది. ఇది కంటికి చూపే మెసేజ్ మనం ఏదైనా కళ్ళతో చూస్తాము. అది బ్రెయిన్ దాకా రీచ్ అవ్వాలంటే ఎంత ఫాస్ట్‌గా రీచ్ అవుతుంది. మనం చూసింది ఇమాజినరీ వరల్డ్‌లో ఉంటాం. మనం ఎక్కడో ఇప్పుడు ఏదైనా ప్లేస్ ఆలోచించామంటే బీచ్. ఎమ్మటే మన థాట్స్ బీచ్‌కెళ్ళిపోతాయి. లైక్ ఏదైనా కంట్రీ ఆలోచించామంటే ఆ కంట్రీ దగ్గరికెళ్ళిపోతాయి. అంటే ఎన్ని వేల కిలోమీటర్ స్పీడ్‌లో మన ఆలోచనలు వెళ్ళిపోతాయి. సేమ్ నర్వస్ సిస్టమ్ గూడా అంత ఫాస్ట్‌గా కనెక్షనింగ్ ఉంటది. సో, దీంట్లో టైప్స్ ఉన్నాయి. సర్వైకల్ స్పైన్, థొరాసిక్ స్పైన్, లుంబార్ స్పైన్ అండ్ కొటెక్ స్పైన్. సో, మన వెన్నుపూస ఏదైతే ఉంటుందో స్పైన్ ఒక ఎస్ ఆకారంలో, స్మాల్ ఎస్ షేప్‌లో ఉంటుంది. దీనికి ఇవన్నీ సి సి డిస్క్‌లని చెప్పేసి అంటారు కదా! సి1, సి2, సి3 అండ్ టీ ఫర్ థొరాసిక్ స్పైన్. ఈ స్పైన్‌కి కనెక్షన్ ఏంటి? నెక్ అప్పర్ పార్ట్ నుండి మన బ్లడ్ సప్లై టు ద హెడ్, తలకి కావాల్సిన సప్లై. అండ్ నెక్స్ట్ ఐ నర్వ్. ఐ డ్యామేజ్ అంటే స్పైన్‌లో ఏదన్నా చిన్న ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ప్రెస్ అయినా ఏమవుతుంది? కంటికి సంబంధించిన డ్యామేజ్ జరుగుతుంది. అంటే చీక్స్ అండ్ ఇయర్ అండ్ టీత్ ఉంటే సి3 మీద ప్రెషర్ పడుతుంది. సి4 నోస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందంట. సి5 వోకల్ కార్డ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సి6 సర్వైకల్ 6 నెక్‌కి రిలేటెడ్‌గా. అట్లా సి7 థైరాయిడ్ గ్లాండ్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. సో, సర్వైకల్ పార్ట్ అంతా ఇంత రీజియన్‌లో
ఇన్ని రకాల ఆర్గాన్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే కొంతమందికి నెక్‌లో ప్రాబ్లమ్ ఉంటే చెయ్యి లాగేయటం, మెడ పట్టేయసం, తల తిరగపోవటం ఇవన్నీ. ఈ సో, స్పైన్‌కి సరైన సప్లై లేదు. ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో ప్రాపర్ బ్లడ్ ఫ్లో లేదు. ఏదైనా ప్రెషర్ పడినా, ఏదైనా స్ట్రెస్ అయినా మనకి ఐ డ్యామేజ్ అవ్వటం, మాట పడిపోవటం, లేకపోతే చెవు రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం. సో, సర్వైకల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే మిగతా ఆర్గాన్స్ కన్నా కనెక్షన్ ఉంటుందనమాట. నెట్వర్క్ లాగా ఇది మన బాడీ మాత్రం. నెక్స్ట్ T1 నుండి థొరాసిక్ రీజియన్ ఏదైతే లింబ్స్ ఉంటాయి గదా! రిబ్స్ ఉంటాయి గదా! మనకి ఆ రిబ్స్‌లోనే లంగ్స్, హార్ట్ ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. అది ఇక్కడ థొరాసిక్ కాలర్ బోన్ అంటారు కదా! ఇక్కడ నుండి డయాఫ్రామ్ దాకా మనకి డిఫరెంట్ లింబ్స్ ఉంటాయి. ఆ లింబ్స్ రిబ్స్ అంటారు కదా! మనం బోన్ ఫీల్ అవ్వగలుగుతాం. ఈ రిబ్స్ మధ్యలో లోవర్ ఆర్మ్స్, హార్ట్ వాల్వ్స్, లంగ్స్, గాల్ బ్లాడర్, లివర్, స్టొమక్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, కిడ్నీస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. సో, థొరాసిక్ రీజియన్ మొత్తం ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇలా రిబ్స్‌తో కవర్ అయిన రీజియన్ మొత్తంలో ముఖ్యమైన 7 వైటల్ ఆర్గాన్స్ మనకక్కడ ఉంటాయి. ఇదే మన బాడీనంతా నడిపిచ్చేది. సో, నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. లుంబార్ ఏరియాలో. ఇది మోస్ట్‌లీ ఎయిదర్ జెంట్స్‌కైనా, లేడీస్‌కైనా ఎక్కువ నడుము మీద ప్రెషర్ పడే పనులు. ఎయిదర్ బరువులెత్తడం కానీ, లాంగ్ జర్నీస్ కానీ, లేడీస్‌కైతే డెలివరీస్ అవ్వటం వల్ల కానీ, లుంబార్ మీద ప్రెషర్ అంతా పడుతుంది. లార్జ్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఎనక సెక్షువల్ ఆర్గాన్స్ అన్నీ లైక్ యూట్రస్ రిలేటెడ్, గాల్ బ్లాడర్ రిలేటెడ్ అండ్ ప్రోస్టేట్ గ్లాండ్ మెన్‌లో అయితే లోవర్ బ్యాక్ సైడ్, లోవర్ లెగ్, యాంకిల్‌కి మన 2 కాళ్ళకి సప్లై ఇచ్చేది మొత్తం మీకు లుంబార్ రీజియన్‌లో ఉంటది. అంటే సయాటికా నర్వ్, లార్జెస్ట్ నర్వ్ లుంబార్ స్పైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సాక్రమ్ అండ్ కోకాక్స్ ఇదొచ్చేసి బటెక్స్. ఇది చాలా కొంతమందికి ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. హిప్ బోన్ డ్యామేజ్ అవ్వటం, కాలర్ బోన్ అంటారు, టెయిల్ బోన్ అంటారు దాన్ని. అది యానస్‌కి, రెక్టమ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ నెర్వ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూసుకుంటే కదా! బ్లడ్ సప్లై టు ద హెడ్, స్కాల్ప్ ఇప్పుడు మనకి కనెక్షన్ ఉంటుంది. నెట్వర్క్ అని చెప్పాను. ఇక్కడ పిక్చర్‌లో చాలా క్లియర్‌గా ఉంది. ఒక ప్రాబ్లమ్ వస్తే థొరాసిక్ రీజియన్ నుండి ఏ ఆర్గాన్స్‌కి డివైడ్ అయితుంది. ఆల్‌మోస్ట్ ఇందాక స్లైడ్ ఇది ఆల్‌మోస్ట్ ఒకటే అండి. కనెక్షన్ విత్ డిఫరెంట్ పిక్చర్. అండ్ నెక్స్ట్ హౌ వి కెన్ మేక్ అవర్ నర్వస్ సిస్టమ్ హెల్తీ. ఇవాళ మన టాపిక్ అదే గదా! మనకి ఇందాక మేడం కొన్ని టెస్టిమోనియల్స్‌లో ఏం చెప్పారు? ఎవరికైతే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిందో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కాన్షియస్ ఉండదు. వాళ్ళకి ఫుడ్ తినలేరు. వాళ్ళు యూరిన్ కంట్రోల్ ఉండదు. వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతుంది. బాడీ డ్యామేజ్డ్ కండిషన్‌లో ఉంది అని చెప్పేసి. సో, మనం హెల్తీగా ఉంచుకోవాలి నర్వస్ సిస్టమ్ అంటే డూ రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, ఈట్ రైట్ బ్యాలెన్స్ ఫుడ్, లంగ్స్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్, బ్లడ్ సర్క్యులేషన్ డైట్ కరెక్ట్‌గా తీసుకోవటం, బాడీకి కావాల్సిన వాటర్ సఫిషియెంట్‌గా ఇవ్వటం. ఇవన్నీ మన బ్రెయిన్‌ని, మజిల్స్‌ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మన నర్వస్ సిస్టమ్ బావుంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్ల, మజిల్స్ వీక్ ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మూవ్‌మెంట్ పోతుంది. మూవ్‌మెంట్ అంటే మనం ఫంక్షనింగ్ చేయలేము. సో, మైండ్‌ని గూడా మనం ఎప్పుడు ట్రైన్ చేస్తూ లాజికల్‌గా, మ్యాథమెటికల్‌గా, క్రియేటివిటీగా థింక్ చేస్తూ ఉండాలి. ఎంప్టీ మైండ్ ఈజ్ ఈక్వల్ టు డెవిల్ హౌస్ అంటారు. ఖాళీగా అస్సలు ఉండకూడదు, ఉంచకూడదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు. సో, నిజంగా ఎవరైనా ప్రాబ్లమాటిక్‌గా కనిపిస్తున్నారు, నెగెటివ్‌గా ఉన్నారంటే మెయిన్ థింగ్ వాళ్ళకి ఏ పని లేకపోవటం. ఏ గోల్, ఏ ఎయిమ్, ఏ వర్క్ ఫిక్స్ చేసుకోకపోవటం వల్ల దే ఆర్ ఇంటూ ప్రాబ్లమాటిక్ ఓరియంటేషన్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎప్పుడైతే వర్క్ ఉంటుందో మనము బ్రెయిన్ ఎప్పుడు ఫంక్షనింగ్‌లో ఉంచుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ టు డూ? హౌ టు డూ? అని చెప్పేసి. నిజంగా చాలామంది ఈ స్టేజ్ నుండి బయటపడి ఉంటారు. బిఫోర్ న్యూట్రిషన్ గాని, బిఫోర్ డిఫరెంట్ కెరియర్స్‌లో. ఇట్లా లాజికల్ థింకింగ్ లేకపోవటం వల్ల, ఒక ఫంక్షనాలిటీ లేకపోవటం వల్ల, కాగ్నిటివ్ థింకింగ్ లేకపోవడం వల్ల అండ్ అన్నీ జరగాలి అంటే గనుక మనం ఒక కమ్యూనిటీలో ఉండడం చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీలో ఉంటే ఒక కామన్ పర్పస్ ఏంటి? మనందరం లివింగ్ హెల్తీ ఫర్ లాంగర్ లైఫ్. మెడిసిన్ ఫ్రీ లైఫ్, డిసీజ్ ఫ్రీ లైఫ్ అనుకుంటున్నాం. మనందరం ఎవ్రీడే థింక్ చేస్తున్నాం. ఇలా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి కమ్యూనిటీ సపోర్ట్‌తో ఉన్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ ఏంటి బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఫంక్షనింగ్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. అండ్ అదే కాకుండా రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మన బెనిఫిట్స్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ సెపరేట్ టాపిక్. దాంట్లో కూడా మన నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ బావుంటది. ఎందుకంటే బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్. మనకి మన బాడీలో ఉండే కండరాలకి, నరాలకి ఏదైతే సప్లై ఎళ్ళాలో త్రూ బ్లడ్ ద్వారా అందించాల్సిన ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై ప్రాపర్‌గా ఉన్నప్పుడు మన నర్వస్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో, వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ నర్వస్ సిస్టమ్. ఎప్పుడు హెల్తీ, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెస్ లేకుండా, సోషల్లీ ఉండాలి. ఈ మూడేనండి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏ అవయవాలు మంచిగా పనిచేయాలన్నా, మన నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ బావుండి, హార్ట్ ఫంక్షనింగ్ బావుండాలి. ఇంకా హార్ట్ నర్వస్ సిస్టమ్‌తోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్‌తోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఆగిపోయినా మనం నెక్స్ట్ మూమెంట్ ఉండము. సో, ఇలా జరగాలి అంటే ఇవి కామన్‌గా ఈట్ హెల్తీ,
రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెస్ లేని లైఫ్, సోషల్లీ కమ్యూనిటీతో ఉండటం. ఒక మంచి ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం, మంచిగా తింటున్నాం. కమ్యూనిటీ లేకపోయినా బ్రెయిన్‌కి చాలా స్ట్రెస్ అండి. మాట్లాడుకోవటానికి, చెప్పుకోవడానికి అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఆనందంగా షేర్ చేసుకోవడానికి కూడా మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి గదా! లైక్ మైండెడ్